ఇలా దేవుడు మాత్రమే చేయగల అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు చేసి ఆయన దేవుడు నిరూపించుకున్నాడు. కానీ ఎట్లా చచ్చిపోయాడు ఆయన? మనం చూస్తూ ఉన్నాం, ఇంత భయంకరంగా కొడాలతో కొడుతూ ఉంటే మీలో కొంతమంది ఇంతకుముందు కొడుతూ ఉన్న దృశ్యాలు చూశారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, అయ్యో ఏంటి అంత భయంకరంగా కొడుతున్నారని. సినిమాలో చూపించి చాలా తక్కువ, నిజంగా కొట్టింది చాలా ఎక్కువ. ఆయన ఎంతో భయంకరంగా కొట్టారు, కాళ్ళకు చేతులు మేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. చాలా భయంకరంగా యేసు ప్రభు చనిపోయాడు. ఎందుకు? తప్పు చేశాడంటే లేదు, ఎందుకు పాపం చేశాడంటే లేదు, మరి దేనికి అంటే బైబిల్ చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్లో ఆన్సర్ ఉంది. ఏంటి ఆన్సర్ అంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండు కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే యేసు క్రీస్తు చనిపోయింది ఎవరి కోసం? మన కోసం. మన ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు? మన పాపాల కోసం చనిపోయాడు. ఇంకా పాపం చేస్తూ దేవుడికి దూరమై శాపాలను కొని తెచ్చుకుని, రోగాలు కొని తెచ్చుకుని కష్టాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మన పాప శాపాల నుంచి మనం విడిపించడానికి, నిత్య నరకం నుంచి మనం రక్షించడానికి యేసు ప్రభు ఏం చేశాడంటే, మన పాపాలే మాట్లాడుతున్నారే బాబు, మన పాపాలను యేసుక్రీస్తు ఏం చేసింది? తన మీద వేసుకుని, మన శాపాలని తన మీద వేసుకుని, మన నరశిక్షంతో తన మీద వేసుకుని ఆ యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకలా శిలువలో చనిపోయాడంటే మన పాపాల కొరకే, మన కోసమే, అంటే నీ కోసం నా కోసమే యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. మరి ఇదంతా ఆయన ఎందుకు చేశాడు? ఒకే ఒక కారణం అమ్మా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టేశారు. ఎవరున్నారు? పాపులైన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు తప్ప. కాబట్టి పాపులు ప్రేమించి పాపుల కోసం ప్రాణం పెట్టిన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు చనిపోవడం మాత్రం కాదు, ఆయన చెప్పాడు చచ్చిపోయిన తర్వాత 3వ రోజున లెగుస్తా చూసుకోండి అని అన్నాడు. చెప్పిన ప్రకారం చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు. ఈ రోజున యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న నా బిడ్డలారా, నా జనులారా, నేనే మీ సృష్టికర్తని. మీరు నాశనం అయిపోవడానికి కారణం మీ పాపాలే. వాటి నుంచి విడిపించడానికి నేను వచ్చాను. మీ పాప భారాన్ని మోసుకుంటూ మీరు నశించిపోతున్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బయటికి నవ్వుతూ ఉన్నావు కానీ నీ హృదయంలో భయంకరం దుఃఖం ఉండొచ్చు, నీ హృదయంలో అగ్నిపత్తం బదులవుతూ ఉండొచ్చు. సమస్యలు వేదనతో నువ్వు కృంగిపోతున్నావేమో, నెమ్మది లేకుండా బతుకుతున్నావేమో, ఏంటి జీవితం అని బాధపడుతున్నావేమో. నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నిన్ను కనికరించే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నువ్వు గనక ఆయన పాదాల చెంతకొచ్చి నీ పాపములు ఆయన ఎదురు ఒప్పుకున్నట్లయితే యేసు నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, ఆ నరకం నుంచి విడిపించి, నీకు తోడుగా ఉండి, నీకు సహాయం చేసి, చనిపోతే స్వర్గ ప్రాప్తినిచ్చి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు. దయచేసి యేసు ప్రభువును నమ్మండి, రక్షణ పొందండి. యేసు ప్రభు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాడు, ఆయన అందరికీ దేవుడు. అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, అందరి కోసం శిలువలో చనిపోయాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభువును నమ్ముకోవడం, నీ కులం మార్చుకోవాల్సిన అవసరంలా, మతం మార్చుకోవాల్సిన అవసరంలా, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఆయన నమ్ముకుంటే చాలు. నిజ దేవుడుగా, సత్య దేవుడుగా, నీ కోసం వచ్చిన దేవుడుగా, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడుగా నీ మనసులో నమ్ముకుంటే ఇప్పుడే నిన్ను క్షమించి, నీ పాపం నుంచి నిన్ను కడిగి, తన రక్తంలో కడిగి, నిన్ను పవిత్రపరిచి, నీకు శాంతి, సంతోషం, సమాధానం, క్షేమం, భద్రత, స్వర్గం అనుగ్రహించు గొప్ప దేవుడు. దయచేసి యేసు ప్రభు నమ్ముకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అట్టి కృపా భాగ్యము ప్రభు మీకు దయచేయను గాక. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగిందన్న దృశ్యాల్ని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. దానికి ముందుగా అనీష్ బ్రదర్ ఉన్నారా? అనీష్ బ్రదర్ కార్లో ఉన్నారు. ఓకే, ఈ సమయంలో మనం మిగతా సినిమాను చూద్దాం. దయచేసి మీరు ప్రేమతో ఈ మాటలు విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కేసీఆర్ టవర్లో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిగతా సినిమా మనం చూద్దాం.